విషయంలో ఉన్నానేమో అని పాపం ఆవిడ అంతే తప్ప ఆవిడ మనసు చాలా అయితే నా పట్ల చాలా గౌరవం ఉంటుంది. తాత మనిషిని నేను. అదే ఠాగూర్ హరిచంద్ర ప్రసాద్ గారు నడిచి వస్తున్నారు. కొంచెం కూర్చుంటున్నా కళ్ళంట అనుకోకుండా నీళ్ళు వచ్చేస్తున్నాయి, గుండె తడ. ఆయనకి ఎలా ఉందో తెలియదు. మనం ఇంత దూరం వెళ్ళిపోయాం దీంతో. ఒకటి, నాకు అత్యంత ఇష్టమైనటువంటి నా హీరో నన్ను నిలబెట్టడానికి వచ్చినాడు. రెండు, నేను ఇంత కష్టపడున్నా, ఇంత చేస్తున్న ప్రొడక్షన్ ఇదంతా మైండ్ లో నడుస్తూ ఉంటది కదా, యుద్ధం జరుగుతుంది ఇక్కడ. ఏమైపోయింది ఠాగూర్ హరిచంద్ర ప్రసాద్ గారు వేసుకొని వస్తా ఉన్నారు. 7 మంది ఉన్నారు కూడా. ఆయన ఈయన దగ్గరికి నాగేశ్వరరావు గారిని చూడడానికి వస్తున్నాడు నాకు తెలుసు. ఫట్మన్ దాని వాళ్ళ మధ్యలోకి వెళ్ళిపోయాయి. ఇంకో లోపల వెళ్ళిపోతే పడుకుని ఉన్నాడు ఆయన. హరిచంద్ర ప్రసాద్ గారు ఇలా వస్తున్నారు కదా, ఇక్కడ చుట్ల ఇక్కడ ఆగిపోయినా నన్ను చూస్తున్నాడు ఆయన. ఇవన్నీ పెట్టేసి ఉన్నాయి అక్కినేని నాగేశ్వర గారికి. ఆ కళ్ళు ఇవాళ వాచిపోయింది. ఎలా అవుతున్నాయి పనులు సార్? షూటింగ్ 1వ తారీఖు నుంచి షూటింగ్ కదా, ముహూర్తం. కళ్ళంట అలానే నో మనకేమవుతుంది, హీరోలం కదా. ఎంత అంటే నిజంగా నా హీరోని, నా దేవుణ్ణి, నా తల్లిని అలా చూస్తున్నట్టు ఉంటుందిగా. అలా వచ్చి అలా కూర్చున్నాను. హరిచంద్ర ప్రసాద్ గారికి అర్థం కావట్లా అలా చేసాడు. అంటే నా ఇంపార్టెన్స్ ఏంటి, నా హీరో ఇచ్చే ఇంపార్టెంట్ ఆయనకి అర్థమైంది. చూశాడు, సార్ నేను పని లేదు సార్, మీరు బయటకు రావాలి సార్, ఇది చెప్పాను, వచ్చేసాను. నెక్స్ట్ డే మామూలుగా నాకు కబుర్ చేశారు, నేను వెళ్ళాను. ఆ తర్వాత ఎవ్రీడే అక్కడే కూర్చోటం చేయటం హాస్పిటల్లోనే. ఆయన బయట నుంచి ఒక లోషన్ తెప్పించాడు పాల నుంచి. ఈ పగిలిపోయిన కుట్లు పడతాయి కదా, కుట్లు చర్మంలో కలర్లో కలిసిపోవడానికి నా కోసం దీనికి బయట ఎక్స్పోజ్ కాకుండా చేశారు. బయట ఏంది, ఆయనకు ఒంట్లో బాగాలేదు కదా రాడని చంద్రబాబు గారు మానేశారు, పట్టాల గారు మానేశారు, ముహూర్తానికి ఎవరు లేరు. సానా యాదరెడ్డి గారు, రమేష్ బాబు గారు అని టీవీ ప్రొడ్యూసర్, యాదరెడ్డి తెలుసు కదా మనకి, వాళ్ళిద్దరూ చేశారు, అయిపోయింది. బట్ ఆ రోజు ముహూర్తానికి వచ్చాడు ఆయన. ఈ పనిలో ఇంకొన్నాను నేను. అప్పటికి ఇంటికి తీసుకొచ్చారు ఆయన 2 రోజుల క్రితం. కానీ అంత ముందు రోజు నైట్ మళ్ళీ ఇబ్బంది అయ్యి ఆయన్ని ఐసీయూలో పెట్టారు. మాకెవరికి చెప్పలా. ముహూర్తం అయిపోయిన తర్వాత సుమంత్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చి కార్లో తీసుకొచ్చాడు స్టూడియోలోనే చేశాను, అనుకున్న స్టూడియో. మీకు విషయం చెప్పనా సార్ అన్నాడు. ఏంటి సార్? నేను ఇప్పుడు ఐసీయూ నుంచి వచ్చా, మళ్ళీ ఐసీయూకి వెళ్తున్నా, ముహూర్తం కోసం వచ్చా, నీకోసం. దట్ ఈస్ కాదంబరి కిరణ్, దట్ ఈస్ లైఫ్. నా లైఫ్ ఆయన పేజీల్లో చిన్న పేరా. ఎమోషనల్ జర్నీ. ఇంకా అద్భుతం సార్, అద్భుతం సార్. ఆయన ఏమన్నాడు తెలుసా, మళ్ళీ ఫస్ట్ నుంచి యాజ్ ఇట్ ఈజ్ నేను లేని వర్క్ స్టార్ట్ చేసేసుకోండి ముందు అన్నమాట కూడా, ముందు 2 days ముందు. నేను కొంచెం లేట్గా చెప్తాను, పర్మిట్ మీ టు జాయిన్ ఆఫ్టర్ 10-15 days. పర్మిషన్ ఏంటి? ఆయన వ్యక్తిత్వం, ఆయన ఒక నిర్మాతను చూసే విధానం, నా మీద చూపించిన వాత్సల్యం. ఆయనకి నిర్మాతల కష్టాలు తెలుసు, ఎందుకంటే he was himself a producer కదా. అంటే అవి చూస్తే కానీ తెలియదు సార్. ఆడిదే ఉందండి, ఆయన ప్రొడ్యూసర్ వస్తాడు కదా, వేసుకుంటాడు, వెళ్తాడు, మన పేరు చెప్పనే వాళ్ళు ఎంతోమంది ఉండొచ్చు. బట్ ఆయన ఎంత కష్టపడి తీసుకొస్తున్నాడు, ఎంత కష్టపడి మళ్ళీ తీసుకెళ్ళాలి అతను అనే విషయం తెలుసున్న వ్యక్తుల్లో అక్కినేని గారు ఒకరు. ఎందుకంటే నేను నా అనుభవం నేను చెప్తున్నా బ్రదర్. నేను జనాంతికంగా వాళ్ళు అలాగే ఎలా ఉంటారని నేను చెప్పను. నా అనుభవం మాత్రం 100%. మీ వ్యక్తిగత అనుభవం మీరు చెప్తున్నారు, అది కూడా ఆయనతో మీకు నా వ్యక్తిగత అనుబంధం కూడా చెప్తాను. అంతే. వ్యక్తిగతంగా ఏం చెప్తాను, వేదిక మీద అది చెప్తా, చెవులో ఏం చెప్తాను, సెల్ ఫోన్లో అది చెప్తాను. నేను వేరే మాట అందువల్లే నేనంటే నాగేశ్వరరావు అనిపిస్తాను. అలా చేసి ఆ సీరియల్ చేసిన తర్వాత అంత హ్యాపీగా బయటకు వచ్చి చాలా క్లియర్. అప్పుడు నేను చాలా క్లియర్గా ఉండేది మా స్నేహం, అంటే మా మధ్యలో ఉన్నటువంటి బంధం. దాన్ని స్నేహం అంటామా, వాత్సల్యం అంటామా తెలియదు. చాలా చివరిదాకా అది అలాగే సాగింది. స్పెషల్, అది ఒక స్పెషల్. ఆయన లాస్ట్ సినిమా ఒప్పుకున్నప్పుడు, ఆ సినిమాకి ఫస్ట్ మేకప్ వేసుకున్నప్పుడు, ఆ సినిమాకి ఫస్ట్ మేకప్ టెస్ట్ గెటప్ మనం ఆ సినిమాకి ఫస్ట్ షూట్ చేసినప్పుడు, ఆ సినిమా జరుగుతున్నప్పుడు తనకు అనారోగ్యం చేసి కడుపు నొప్పి వచ్చినప్పుడు, కడుపు నొప్పి వచ్చి హాస్పిటల్కి వెళ్తే అది క్యాన్సర్ అని తెలిసినప్పుడు, ఆ క్యాన్సర్ అని నేను ప్రపంచానికి చెప్పేస్తున్నాను అని చెప్పినప్పుడు, ప్రతి దానికి నాకు ఫోన్ చేశాను. క్యాన్సర్ ఆపరేషన్ అయిపోయిన తర్వాత కూడా ఇంటికి వచ్చిన రోజు కూడా నాకు ఫోన్ చేయించాడు. శ్రీనివాన్ వాళ్ళ బాయ్ కూడా ఫోన్ చేసి రమ్మంటే వెళ్ళా. అయ్యప్ప మాల్లో ఉన్నా.
వెంటనే కాళ్ళకి దండం పెడుతున్నాం, మీరు మాల్లో ఉన్నారు, దూరంగా ఉండండి. అంటే దేవుడు అంటే నమ్మకం లేదు నాగేశ్వరరావు గారికి అంటారు, కానీ భక్తుడు అంటే గౌరవం. మరి నాలో మాల్లో ఉంటే దేవుణ్ణే కదా. అదే. ఆయన నన్ను ముట్టుకోకుండా హాస్పిటల్ నుంచి వచ్చాను కదా, మీరు దూరంగా ఉండండి అన్నాడు. అంటే అంత పెద్ద వ్యక్తిత్వం ఆయన. ఆయన గురించి అంటే చిన్నప్పుడు ఏదో జరగచ్చు, ఎంతో మందికి ఎన్నో అనుభవాలు ఉండొచ్చు ఆయనతోటి. ఆయన 100 సంవత్సరాల జీవితంలో, 92 సంవత్సరాల జీవితంలో ఆయన ఎంతో మందికి అనుబంధం ఉండొచ్చు. నా అనుబంధం ప్రత్యేకమైంది నాకు, ఈ ప్రపంచానికి కూడా. సో అలాగా ఆయన దగ్గర. సో ఆయన చివరి క్షణాలు ఎస్, ఇంకా మీకు సంబంధించి ఇంకా ఎమోషనల్ ఇది కదా. బాగా బాగా అసలు నేను సంక్రాంతి రోజున స్టూడియో అందరూ అక్కడ టిఫిన్ చేస్తారు వర్కర్స్ తోటి, ఫ్యామిలీ అంతా. మళ్ళీ సుమంత్ బాబు డ్రైవ్ చేస్తుంటే నేను, అందరూ స్టూడియోకి వెళ్ళిపోతారు కదా, ఈయన ఒక్కరే ఇంట్లో ఉంటారని నేను ఇంటికి వెళ్ళా. జనరల్గా ఇంటికి వెళ్ళిపోతాం కదా. వెళ్తే వెళ్దాం స్టూడియోకి అన్నాడు. సార్ ఎలా వెళ్తారు సార్, ఇట్లా ఎలా ఉన్నారు మీరు, వీల్ చైర్ అప్పటికి, ప్రపంచానికి తెలియదు, మాకు తెలుసు. ఎట్లా సార్ అంటే, ఈ సంవత్సరం అన్నపూర్ణ కూడా లేదు కదా సార్, మనం వెళ్ళకపోతే ఏం బాగుంటుంది, ఎందుకనో వెళ్దాం అనిపిస్తుంది. అంటే ప్రతి సంక్రాంతికి వెళ్ళాలి అక్కడ. సంక్రాంతి పొద్దున్న టిఫిన్ చేస్తారు మొత్తం కార్మికులందరితోటి, స్టూడియో వర్క్ లేయింగ్ స్టోన్ వేసిన రోజు అన్నపూర్ణ స్టూడియోకి ఈ ఫ్యామిలీ అంతా కూడా కలుస్తారు అక్కడ. అదో పండగ. మొత్తం అంటే స్టూడియోకి సంబంధించిన సిబ్బంది అంతా కలుస్తారు. సిబ్బంది మొత్తం, ఈ ఫ్యామిలీ మొత్తం, అక్కినేని ఫ్యామిలీ మొత్తం అక్కడ ఆ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది వాళ్ళతోటి. ఈ సంవత్సరం అన్నపూర్ణ కూడా లేదు కదా, వెళ్ళకపోతే మనసు బాగోదు అన్నాడు. ఇక ఆయన అంటే ఆగుతామా, రెడీ సార్ అన్న. మళ్ళీ సుమంత్ బాబు డ్రైవ్ చేస్తుంటే ఆయన ఫ్రంట్ సైడ్ కూర్చుంటే వీల్ చైర్ వేసుకుని వెనకాల సీట్లోనే వెళ్ళి అలా కూర్చోబెడితే, మీరు ఇందాక అన్నట్టు ఆయన పక్కన ఫస్ట్ నా సీట్ ఉంటుంది. ఆవేళ నాకు పెసరట్టు ఉప్మా అంటే చాలా ఇష్టం. ఆయన ఎప్పుడైనా పెసరట్టు ఉప్మా అంటే నన్ను గుర్తు చేస్తాడు, మీ టిఫిన్ ఇవేళ మా ఇంట్లో. నేను పెసరట్టు ఉప్మా తింటుంటే చట్నీ వేసే ఒక తల్లిలాగా ఆయన నాకు. ఎంత నా గ్లాసులో వాటర్ అయిపోతే వాటర్ పోస్తాడు. అంటే నాలో ఆయన ఒక బిడ్డని చూసాడు. అంటే ఒక రకమైన పుత్రవాత్సల్యమే అంటే, లేకపోతే ఎంత అంత దగ్గరగా ఆయన అసలు చాలా రిజర్వ్డ్గా ఉంటారు ఆయన. అవును, ఒక ఎక్స్ప్రెషన్ కానీ, ఒక ఉకారం కూడా బయటికి, అకారం కూడా బయటికి రాదు అనవసరంగా. అంత పెద్ద మనిషి నాతో అనుభవం. పసిపిల్ల జననం చూసిన వ్యక్తి అతను, పండు ముసలి మరణం చూసిన వ్యక్తి అతను. ఇవన్నీ కూడా నాతో షేర్ చేసుకున్నాడు. అంత అంటే నెక్స్ట్ డే షూటింగ్కి కళ్ళకి క్లోజప్ ఉండాలి అంటే, ఈరోజు నైట్ నిద్రపోవటం, ఎర్లీగా నిద్రపోవటం, ఏమేమి తినకూడదు, ఏమి మత్తుగా ఉండకూడదు, కళ్ళు పెరుగన్నాలు అట్లా అంత జాగ్రత్త తీసుకున్న ఒక నటుడు, ఒక నట శిఖరం ఆయన. అంటే ఆయన చెప్పే ప్రతి మాట మాకు ఒక అనుభవం. నేను కూడా నటుడుగా బతుకుతున్నాను కాబట్టి. ప్లస్ ఒక జీవితంలో ఒక మనిషి ఎలా ఉండాలి, పరిపూర్ణత రావాలంటే, సాటి మనిషిని గౌరవించాలంటే. నాగేశ్వరరావు అంటే కోపం ఉన్న మనుషులు కూడా ఉండొచ్చు, అంతే. కానీ నాగేశ్వరరావు మీద కోపం రావటం కారణం ఏంటంటే ఆయన వ్యక్తిత్వం ముక్కు సూటుగా. ఇది కరెక్ట్ కాదు. ఇది కొంతమందికి ఇబ్బంది కలిగించవచ్చు. ఉంటది పట్టు విడుపులు ఆయన స్టేజ్ ఎక్కుతుంటే ఇలా పట్టుకుంటే నేను పురాణి అని ఎక్కుతాడు ఆయన. దాని గురించి కూడా చెప్తాను నేను. ముక్కుసూటి మనస్తత్వం వల్ల ఇబ్బంది పడిన వాళ్ళు దాసనారాయణ గారు కూడా ఉంటారండి, ఉండొచ్చు. బట్ నాకు ఆయనతో అంటే అంత దగ్గర ఇది లేదు. బట్ ఆయనతో కూడా చాలా మంచి జర్నీ ఉంది, కానీ అంత దగ్గర లేదు. ఒకసారి నాగేశ్వరరావు గారిది అదే అనారోగ్యం అంటే, మేము రాజమండ్రి సాంగ్కి తీసుకెళ్ళి రాజమండ్రి మట్టి మనిషికి ఒక సాంగ్ తీసుకెళ్ళి వచ్చినప్పుడు ఫస్ట్ ఏసీ ఇది ఉంటుంది కదా, కూపే ఉంటుంది కదా, అది పెట్టి ఆయన్ని తీసుకొని వచ్చాం అక్కడికి. నేను ముందు రోజు వచ్చేసా. అక్కడి నుంచి అచ్యుత్ తీసుకుని వస్తున్నాడు ఆయన. వస్తా ఉంటే ఆయన కంపెనీగా అచ్యుత్ ఉన్నాడు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో 7th ప్లాట్ఫారం మీదకి వస్తుంది గోదావరి ఎక్స్ప్రెస్. నేను సూపరింటెండెంట్ దగ్గర పర్మిషన్ తీసుకొని ఉంది. ప్లాట్ఫారం మీదకి వస్తూ ఉంటే అచ్యుత్ ఇలా చూశాడు, పక్కన నా సార్ వచ్చాడు. డోర్ ఇంకా ఆగుతాను బండి. ఒక కారు అలాగే వెళ్తుంది ప్లాట్ఫామ్ మీద, నేను పెట్టిన కారు పక్కన నేను ప్లాట్ఫామ్ మీద ప్లాట్ఫామ్ 7వ ప్లాట్ఫామ్ మీద ఓకే కారు వెళ్తుంటే దిగాడు. సార్ అని, లేదు సార్ తీసుకున్నాను అంటే మెట్లు ఎక్కాలి, అప్పుడు ఎక్స్కలేటర్స్ లేవు దానికి. అంటే మెట్లు ఎక్కకూడదు సార్. నా అనారోగ్యం బయట పెట్టడానిక, మీ హుందాతనం బయట పెట్టడానిక ఇక్కడ కారు పెట్టారా సార్? మా హీరోని పువ్వుల్లో పెట్టి చూసుకోవడం తప్ప నాకు ఏమీ తెలియదు సార్. ఎలా తెచ్చారండి ఇక్కడ? వాట్ ఈస్ దిస్?
సార్ సూపరింటెండెంట్ గారి దగ్గరికి వెళ్ళాను. నా హీరో అక్కినే నాగేశ్వరరావు వస్తున్నారు. ఆయన కడుపు కూడా వేయలేను, నాకు కారు కావాలి. సరే అండి, అక్కడి నుంచి అలా పలానా రూట్ చెప్పారండి. ఆ రూట్ నుంచి అక్కడ పర్మిషన్ ఇచ్చారు, అక్కడి నుంచి తీసుకుని వచ్చాను విత్ పర్మిషన్. నేను అదొకటి మళ్ళీ దొంగతనాలు చేయమండి ఆయన దగ్గర, చేసి ఆయన ఒప్పుకోడు, నా క్యారెక్టర్ కూడా చేయదు. తీసుకుని వెళ్ళాం. అప్పుడు మన సన ఆవిడ ఉంది, అచ్యుతా ఉన్నాడు. ఆయన కారు తీసుకుని నేను వచ్చేసాను. వెనకాల మనవాళ్ళు వాళ్ళ కారులో వాళ్ళు వచ్చారు. బట్ ఐ మీన్ టు సే అంత జాగ్రత్తగా ఆయన్ని అలా చూసుకుని పూల్లో పెట్టి చూసుకున్నారు. 100% అంత అభిమానం ఆయన అంటే, అంత ప్రేమ మీకు. ప్రేమ అంటే రెసిప్రొకేషన్ కూడా అలా ఉంటుంది. అదే ఇప్పుడు మన తల్లికి ఏమైనా గొప్పని బయట నుంచి ఏదైనా పూలో పళ్ళో తీసుకుని వెళ్తే ఎంత ఆస్వాదిస్తుందో, ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఆ ప్రేమ చూపెడితే ఆయన కూడా అలా ఉండేవాడు. ఆయనలో నేను అలాగే చూశాను, మాతృవాత్సల్యం చూశాను. సుమంత్ కూడా బాగా చూస్తున్నాడు కదా. అయ్యో సుమంత్ అసలు కంటికి రెప్పలా చూస్తారండి. అమల గారు ప్రతి ఒక్క విషయం అమల గారితో ఆయన కూడా షేర్ చేసుకుంటారు. అంటే ఈయన ఉండేది అక్కడే కాబట్టి సుమంత్ ఆయన తాతగారితో ఉంటారు. అదే బట్ అమల గారు ప్రతిరోజు చిన్నబాబు అంటారు నాగార్జున కానీ ఆయన బాగా రోజు వచ్చి యోగక్షేమాలు బాగా చక్కగా ప్రతి సండే అక్కడ ఆయనతో కలిసి అన్నపూర్ణమ్మ గారు ఉన్నంత వరకు ఆ రూల్ ఏంటంటే ఒకేసారి అందరూ వచ్చేదిరా, ఫలానా టైంకి రండి, టీవీ సీరియల్ అవి చూస్తాను, ఇలా రండి అని డిస్ట్రిబ్యూట్ చేసుకొని సండే అందరూ ఆవిడ దగ్గర కూర్చొని భోజనం చేసి అట్లా మంచి మంచి ఫ్యామిలీ. ఆయన చాలా బాగా చేశాడండి ఆ ఫ్యామిలీ. ఆయన ఏంటంటే ఆయన చెప్పింది కూడా, ఒక ఇంట్లో ఒక బిడ్డకి పెళ్లి చేస్తే 1 year ఆ ఇంట్లో ఉండాలి, ఈ లోపల ఒక ఇల్లు కట్టడం స్టార్ట్ చేస్తారు. ఆ ఇల్లు కంప్లీట్ అయినప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళిపోవాలి. అంటే ఈయన దగ్గర ఉండాలి, ఇక్కడ ఉంటూ అలాగే బిడ్డలు అక్కడ ఉంటారు కదా, ఉంటూ ఆ ఇల్లు కంప్లీట్ అయినప్పుడు ఆ ఇంట్లోకి వెళ్ళిపోతారు. అలా ఒక సిస్టమ్ ఏర్పాటు చేశాడు. అచ్చో ఎంత అందరికి అట్లాగా అయింది ఆయన. అంటే ఇవన్నీ ఆయన నోటితో ఆయన నాకు చెప్పింది. అదే అంత బాగా చక్కగా. అలాంటి మనిషిని కూడా చచ్చిపోయాడంట కదా ఇంకా తావు. ఈ అనారోగ్యం వచ్చినప్పటి నుంచి అదే మాట. నిజానికి ఉదయకిరణ్ చనిపోయిన రోజున కూడా ఆయన చచ్చిపోయాడు, ఆయనకి ఆరోగ్యం బాగాలేదు, కానీ ఈ చావు వల్ల కలిసిపోతుందని ఆ చావు బయట పెట్టలేదు వాళ్ళని చెప్పేవారు. కానీ ఆయన వేళ నేను ఆయన దగ్గర ఉన్నా. పొద్దున్న ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కలిసి, ఏంటండి ఇలా చేశాడు కుర్రాడు, తల్లిదండ్రులు ఇచ్చిన జీవితం ఇది, దాన్ని అలా మనం తప్పు చేశాడండి అని నాతో చెప్పి వీల్ చైర్లో ఆయన కూర్చున్నప్పటికీ మేము లాంచ్ లో కూర్చొని పొద్దున్న ఆయన్ని కలిసిన తర్వాత అక్కడ కాఫీ తాగిన తర్వాత అప్పుడు ఈ పని ఇతన్ని ఫాలో అవుట్ నేను ముందు రోజు నుంచి నేను చేస్తూనే ఉన్నా. ఈ డెడ్ బాడీ ఉదయకిరణ్ కి జరిగిన విషయం కూడా ఆయనకి తెలుసు, నాతో డిస్కస్ చేశాడు. బయటకు వచ్చినోడికి ఆయన చచ్చిపోయారంట కదా అంటే ఎలా ఉంటుంది మనకి? మరి పిచ్చోళ్ళారా, నేను ఇప్పుడు మాట్లాడొస్తున్నారా మా హీరో తోటి? నేను హీరోయిన్ అంటాను. ఇప్పుడు ఈవెన్ నాగార్జున గారు కూడా ఈ సినిమాలో కనబడితే చాలా ఇదిగా ఉన్నావు, ఆయన ఏమన్నారంటే ఫస్ట్ నన్ను చూడగానే చాలా ప్రశాంతంగా ఫ్రెష్గా అలాగే ఉన్నావు కాదంబరి అన్నాడు నాగార్జున. ఇప్పుడు ఏ సినిమాలో? మొన్న ఒక సినిమా చేస్తూ ఉంటే నేను మా హీరో అక్కినే నాగేశ్వరరావు గారు ఫాలోవర్ని కదా బాబు అన్న. అంటే ఆయన చాలా అంటే మా బాగా వాళ్ళు కూడా ఫ్యామిలీ మెంబర్స్ కూడా నాగార్జున కానీ వెంకట్ కానీ మీ ఇద్దరు స్నేహం చూసి, మీ ఇద్దరు మీ మధ్య ఉండేవా చూసి వాళ్ళు జలస్ ఫీల్ అయ్యేవాళ్ళు కాదు. అంటే నన్ను చూడగానే అసలు నాన్నగారు తాలూకు మనిషి వచ్చారని ఫీలింగ్. వెంకట్ చాలా తక్కువ, మీకు అంత వాల్యూ ఇస్తుంటా తండ్రి. అవును, బట్ నేను ఎప్పుడు కూడా నాకు ఇది చేయండి, నాగార్జున గారికి చిన్నబాబుకి వేషం గురించి ఏమైనా చెప్పండి, సినిమా చేస్తున్నాడు సూపరీకో మాట చెప్పండి, ఎప్పుడు లేదు. నాకు ఎందుకన్నా భగవంతుడు ఇస్తే లైన్ కాదు, అది 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 మన క్యారెక్టర్లో ఉండాలి. మనం గీసుకుంటే ఎప్పుడైనా దాటేస్తామన్నా. ఓకే, బై నేచర్ ఇన్ బ్లడ్ ఉండాలి అది. ఏ రోజుని నేను సార్ ఒక మాట సార్ అని అన్నానంటే చెప్పండి వెంటనే ఆయన అంటారు, ఏం కావాలి చెప్పండి. అప్పటికి ఒకనొక టైంలో మేము అడగకుండా ఆనంద్ బాబుకి ఫోన్ చేసి, జెమినీ టీవీ ఆనంద్ బాబు ఫోన్ చేసి, వీళ్ళు చాలా దెబ్బతిని ఉన్నారు, వీళ్ళకి ఏమైనా హెల్ప్ చేసి పెట్టు అని చెప్పాడు. అంటే ఆయనే చెప్పాడు. వాళ్ళకి చాలా దూరం, గోపాలరావు గారు అబ్బాయి కిరణ్ పెద్దబాబు ఎవరున్నా కానీ, అంటే మేము ఏది ఆయన అడగల. ఏ రోజున ఆయన అడిగేది ఏంటంటే దర్శనం, నేను వస్తాను సార్ కూర్చుంటాను అంతే, వస్తాను సార్ వరకే.
వెళ్ళమన్నప్పుడు ఆయనే చెప్పారు. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెటినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమిన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. ఫెటినైన్ అంటే సంతానం, 49 అంటే సంతోషం.